Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topic పంచాయతీ రాజ్. సో మనం లోకల్ గవర్నమెంట్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం ఈ క్లాస్లో. సో చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, ఎందుకంటే మనకు దీంట్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లోకల్ బాడీ సంబంధించిన క్వశ్చన్స్ అనేది. సో టాపిక్ ఏంటంటే పంచాయతీ రాజ్, లోకల్ గవర్నమెంట్లో పంచాయతీ రాజ్. ఫస్ట్ క్వశ్చన్, a committee appointed in 1977 to review working of the Panchayati Raj was chaired by option A Balwant Rai Mehta, option B Ashok Mehta, option C KN Khadju, option D Jagjivan Ram. సో ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామినేషన్ పంచాయత్ సెక్రటరీ సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎక్కువగా మనకు టీఎస్పీఎస్సీ సంబంధించిన చాలా వరకు మనకు పంచాయతీ రాజ్ పైన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో ఎస్పెషల్లీ మనకు పంచాయత్ రాజ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒక పేపర్ అనేది దీనిపైన ఉంది కాబట్టి. అయితే ఈ క్వశ్చన్ చూస్తే ఏదైతే ఈ క్వశ్చన్స్ ఉందో, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకు ఒక కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1977లో. దేనికి సంబంధించి అంటే రివ్యూ వర్కింగ్ ఆఫ్ ద పంచాయత్ రాజ్. సో పంచాయతీ రాజ్ సంబంధించిన దానికి రివ్యూ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే చైర్గా ఎవరు ఉన్నారని మనకు అడిగారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒక కమిటీని 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అంటే వర్కింగ్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ వాజ్ చైర్డ్ బై ఎవరంటే అశోక్ మెహతా. ఆప్షన్ బి అశోక్ మెహతా. అదేవిధంగా ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 1978 అండ్ made 132 recommendation to review and strengthen the declining పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ కంట్రీ. అదేవిధంగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ అనేది ఈ కమిటీ సంబంధించిన ఎప్పుడు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగిందంటే సబ్మిటెడ్ రిపోర్ట్ ఇన్ 1957. ఇది బల్వంత్ రాయ్ మెహతా. అశోక్ మెహతా ఏమో 1977. ఓకే. అయితే ఈ 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. విచ్ ఫర్దర్ ఎస్టాబ్లిష్ ద డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఫైనల్లీ కేమ్ టు నౌన్ యాజ్ పంచాయతీ రాజ్. సో బల్వంత్ రాయ్ మెహతాను ఏమని పిలవడం జరిగిందంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది ఎగ్జామినేషన్. అదేవిధంగా కేఎన్ ఖాడ్జు. సో కేఎన్ ఖాడ్జు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇన్ 1957. అండ్ ఆప్షన్ డి ఇచ్చారు. ఆప్షన్ డి ఏమిటంటే జగ్జీవన్ రామ్ వాజ్ ద ఫస్ట్ లేబర్ మినిస్టర్ అండ్ లేటెస్ట్ సర్వ్డ్ యాజ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1977 1979. సో మీకు 4 ఆప్షన్ గురించి కూడా మీకు చెప్పాను. సో గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం ఈరోజు ఏ టాపిక్ పైన నేర్చుకుంటున్నాం అంటే పంచాయతీ రాజ్ టాపిక్ పైన. అయితే పంచాయతీ రాజ్ టాపిక్ యొక్క ఆర్కిటెక్ట్ అనేది ఎవరు, ఆర్కిటెక్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్ అని ఎవరిని పిలువబడుతుందంటే బల్వంత్ రాయ్ మెహతా. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారంటే 1957. అయితే ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ని ఏమని పిలువబడుతుందంటే డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు చాలా వరకు పంచాయతీ రాజ్ ఆర్కిటెక్ట్ అని ఆఫ్ పంచాయతీ రాజ్ ఎవరిని పిలువబడుతుందంటే బల్వంత్ రాయ్ మెహతా. కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే సబ్మిట్ చేయడం జరిగిందంటే రిపోర్టు 1957. అదేవిధంగా ఏదైతే ఈ పంచాయతీ రాజ్ సంబంధించిన వర్క్ సంబంధించిన రివ్యూ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క చైర్మన్గా ఎవరు నియమించడం జరిగిందంటే అశోక్ మెహతా. అయితే ఈ కమిటీ సంబంధించిన ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1977లో. సో ఇది మీకు ఖచ్చితంగా మీరు పంచాయతీ రాజ్ సంబంధించిన క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కేఎన్ ఖాడ్జు మనకు ఆప్షన్ ఇచ్చారు, కాకపోతే ఇతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవిలో ఉండడం జరిగింది. అతను ఎవరంటే కేఎన్ ఖాడ్జు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి. అండ్ జగ్జీవన్ రామ్ ఏమో ఫస్ట్ లేబర్ మినిస్టర్ ఇన్ ఇండియా. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరియు జగ్జీవన్ రామ్ అతను డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశారు. సో ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్
ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్. అంటే ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఏది ఉందో ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రొవైడ్ చేయడం జరిగింది? ఆర్టికల్ 36, ఆర్టికల్ 39, ఆర్టికల్ 40, ఆర్టికల్ 48. ఆర్టికల్ 40 of the Indian Constitution provide for the institution of Panchayati Raj. So the state shall take steps to organize village panchayat. State shall take steps to organize village panchayat and endow them with such power and authority as may be necessary to enable them to function as unit of self గవర్నమెంట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ 40 అనేది. అదేవిధంగా ఆర్టికల్ 39 దేని గురించి అంటే ఆర్టికల్ 39 అనేది కొన్ని ప్రిన్సిపల్ అంటే సర్టైన్ ప్రిన్సిపల్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్ సంబంధించింది. ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ సంబంధించింది, మీరు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 36 దేని గురించి అంటే డెఫినేషన్ ఆఫ్ డిపిఎస్పి. ఆర్టికల్ 40 ఇప్పుడే చెప్పాను మీకు, ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్ సంబంధించిందండి. ఆర్టికల్ 48 దేని గురించి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ. ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్టికల్ చాలా వరకు మనకు అడిగే అవకాశం ఉన్నది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్? ఆప్షన్ ఏ గ్రామ సభ, ఆప్షన్ బి గ్రామ పంచాయత్, ఆప్షన్ సి న్యాయ పంచాయత్, ఆప్షన్ డి గ్రామ్ కోఆపరేటివ్ సొసైటీ. అయితే మనకు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్లో కానిది అడిగారు మనకు. ఓకే, సో ఇక్కడ మనకు కానిది అడిగింది ఏమిటంటే మనకు ఇది లేదండి. ఎందుకంటే ఒక పంచాయతీలో రాజ్ ఇన్స్టిట్యూషన్లో గ్రామ సభ ఉంటుందండి, దాని తర్వాత గ్రామ పంచాయత్ అండ్ న్యాయ పంచాయత్ అండ్ పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ అండ్ గ్రామ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కోఆపరేటివ్ సొసైటీ అనేది నాట్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇది సపరేట్గా దీన్ని వేరు చేయడం జరిగింది. సో ఇది రాంగు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మీకు అడగవచ్చు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయంటే గ్రామ సభ, గ్రామ పంచాయతీ, న్యాయ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, ఇవి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూట్లో కలిగి ఉన్నవి. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఈ గ్రామ్స్ కోఆపరేటివ్ సొసైటీ అనేది లేదు. సో ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇప్పుడు ఒక మినిస్ట్రీ కూడా సపరేట్గా ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో పంచాయతీ రాజ్ సిస్టమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1945, 1950లోన, 1959లోన, 1962లోన? సో ఎప్పుడు ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే భారతదేశంలో 1959లో అండి. ద పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఇండియా. అతను ఎవరు అంటే ఏ కమిటీ త్రూ అంటే మీకు ఇందాకే చెప్పాను, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఆధారంగా వాస్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ జనవరి 1957. అంటే ఏదైతే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఉందో దీన్ని 1957లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాతనే 1959లోనే ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఉందో వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ జనవరి 1957 టు ఎగ్జామిన్ ద వర్కింగ్ ఆఫ్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 అండ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్, ఇది 1953 అండ్ టు సజెస్ట్ మెజర్ ఫర్ దేర్ బెటర్ వర్కింగ్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1952 గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ కూడా 1953 అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని కూడా 1957 గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే 1959. ఈ 4 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్?
ఆప్షన్ ఏ ఇన్కమ్ ట్యాక్స్, ఆప్షన్ బి సేల్స్ ట్యాక్స్, ఆప్షన్ సి ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆప్షన్ డి డ్యూటీస్. ఇప్పుడు మనం గ్రామాల్లో నుంచి మన గ్రామ పంచాయతీలు చూస్తుంటాం కదండి. అంటే ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందంటే డ్యూటీస్ నుంచి వస్తుందండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే లెవీ డ్యూటీస్ ఇదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్. సో గ్రామ పంచాయతీ రిసీవ్డ్ ఫండ్స్ ఫ్రమ్ ద 3 సోర్సెస్ అండి. సో గ్రామ పంచాయతీ రిసీవ్డ్ ఫండ్స్ త్రూ 3 సోర్సెస్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లోకల్ బాడీ గ్రాంట్స్ యాజ్ రికమెండెడ్ బై ద సెంట్రల్ ఫినాన్స్ కమిషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లోకల్ బాడీ గ్రాంట్స్. ఇంకోటేమో యాజ్ రికమెండెడ్ బై ద సెంట్రల్ ఫినాన్స్ కమిషన్, అదొకటి. అండ్ ఫండ్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఇవి 3 సోర్సెస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఫండ్స్ అది ఏ విధంగా రిసీవ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. అంటే డ్యూటీస్, లెవీ డ్యూటీస్ త్రూ ఇదొక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మ్యాండేట్స్ దట్ ద ఎలక్షన్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ షుడ్ బి హెల్డ్ రెగ్యులర్లీ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ ఆప్షన్ ఏ 2 years, ఆప్షన్ బి 3 years, ఆప్షన్ సి 4 years, ఆప్షన్ డి 5 years. అంటే భారత రాజ్యాంగం ప్రకారం అంటే మ్యాండేట్ అంటే కొన్ని మనకు అడుగుతున్న అబ్లిగేటా మ్యాండేటరీనా అడగొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మ్యాండేట్స్ దట్ ఎలక్షన్ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేది షుడ్ బి హెల్డ్ రెగ్యులర్లీ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్, అంటే ఒక గ్యాప్ తర్వాత ఖచ్చితంగా ఒక పంచాయతీ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా జరగాలి అని కాన్స్టిట్యూషన్లో మ్యాండేట్ చేయడం జరిగింది. సో ఇది మనకు క్వశ్చన్ అనేది. అయితే ఆర్టికల్ 243E ఏదైతే ఉందో మెన్షన్ డ్యూరేషన్ ఆఫ్ పంచాయతీ ఈజ్ ఫర్ 5 years. ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఆర్టికల్ మనం అడుగుతుంటారు, ఆర్టికల్ 243 ఏదైతే ఉందో ఒక పంచాయతీరాజ్ అనేది ఖచ్చితంగా డ్యూరేషన్ ఎంత అంటే 5 సంవత్సరాలు, అది కూడా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. మన గ్రామ పంచాయతీ మనం చూస్తుంటాం కదండి. సో ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. సో ఆప్షన్ డి, ప్రతి 5 సంవత్సరాలు కూడా ఎలక్షన్ అనేది జరుగుతుంటుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది 73rd amendment of the Indian Constitution deals with పంచాయతీ రాజ్, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, నగర్ పాలికాస్, డిఎంఓ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్. సో 73rd amendment ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది దేని గురించి డీల్ చేస్తుందని ఇచ్చారు. సో 73rd amendment ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దేని గురించి డీల్ చేస్తుందంటే పంచాయతీ రాజు. ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 contains provision for devolution of powers and responsibility to the panchayat, both for preparation of economic development plans and social justice. So ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ స్టార్టెడ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ soon after the 73rd Constitutional Amendment Act was passed. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1992లో ఏదైతే 73rd అమెండ్మెంట్ అనేది రావడం జరిగింది. మనకు అడగవచ్చు పంచాయతీరాజ్ ఏదైతే ఉందో సంబంధించింది ఆల్రెడీ 1959లో కదా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలో, ఈ విధంగా కూడా అడగవచ్చు. బట్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేసిన తర్వాత ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగిందంటే మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. కర్ణాటక, బీహారు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఏ స్టేట్ అంటే కర్ణాటక. సో సమ్ స్టేట్స్ లైక్ కేరళ, కర్ణాటక, సిక్కిం, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ టు ద పంచాయత్. అదర్ స్టేట్స్ లైక్ గోవా, అరుణాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్ హ్యావ్ డన్ లిటిల్ ఇన్ డివాల్వింగ్ పవర్ టు ద పంచాయత్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 243G of the Constitution. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్,
అశోక్ మెహతా కమిటీ లేడ్ గ్రేటర్ ఎంపసిస్ ఆన్ గ్రామ సభ, మండల్ సభ, తాలూకా పంచాయత్ సమితి, జిల్లా పరిషత్. సో మనకు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎంత ఇంపార్టెంటో అశోక్ మెహతా కమిటీ కూడా అదేవిధంగా ఇంపార్టెంట్. సో 1977 ఆల్రెడీ మనం నేర్చుకున్నాం దీని గురించి. అయితే ఇతను దేనిపైన గ్రేట్ ఎంపైస్ ఆన్ ఏ సభ పైన అంటే గ్రామ సభ పైన, మండల సభ పైన, తాలూకా పంచాయత్ సమితి పైన, లేకపోతే జిల్లా పరిషత్ పైన. సో దేనిపైన అంటే అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్ పుట్ టు గ్రేటర్ ఎంపసిస్ ఆన్ జిల్లా పరిషత్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో దిస్ కమిటీ రికమెండెడ్ దట్ ఏ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఫస్ట్ పాయింట్ ఫర్ డీసెంట్రలైజేషన్ అండర్ పాపులర్ సూపర్విజన్ బిలో ద స్టేట్ లెవెల్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా రిప్రజెంట్స్. ఆప్షన్ ఏ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఆప్షన్ బి పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్, ఆప్షన్ సి కమ్యూనిటీ డెవలప్మెంట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా రిప్రజెంట్ డీసెంట్రలైజేషన్ పవరా అంటే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో ఇలా డీసెంట్రలైజేషన్ అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. సెకండ్ ఏమో పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ పీపుల్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ పంచాయతీ ఇండియాలోన, లేకపోతే కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా అవుతుందా అని 3 మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే పంచాయత్ రాజ్ ఇన్ ఇండియా రిప్రజెంట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంటు. సో అందువల్లనే గ్రామాలు డెవలప్ అయితేనే దేశం అనేది డెవలప్మెంట్ అవుతుందని మనకు ఏ విధంగా అయితే గాంధీజీ గారు బిలీవ్ చేశారో, సో అదేవిధంగా ఈ డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ వల్ల అంటే ఏదైతే ఈ పంచాయత్ రాజ్ వల్ల చాలా వరకు డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత సో చాలా వరకు మీరు కమ్యూనిటీ డెవలప్మెంట్ అయినా ఎక్కువగా పీపుల్ పార్టిసిపేట్ అయిన ఎలక్షన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఉమెన్ రిజర్వేషన్ కూడా దీంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ట్రైబ్ సంబంధించిన ఎలక్షన్స్, సో ఈ విధంగా కూడా రిజర్వేషన్ ఉండడం జరుగుతుంది. సో ఎక్కువగా కమ్యూనిటీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా అంటే అవ్వడం జరుగుతుంది రిలేటెడ్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించింది, అంటే పంచాయతీ ఎలక్షన్ సంబంధించింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా ఈజ్ లేడ్ డౌన్ అండర్. ఆప్షన్ ఏ ఫండమెంటల్ రైట్, ఆప్షన్ బి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆప్షన్ సి ఫండమెంటల్ డ్యూటీస్, ఆప్షన్ డి ఎలక్షన్ కమిషన్ యాక్ట్ పాలసీ. సో పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా ఇన్ లేడ్ డౌన్ అండర్ డిపిఎస్పి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ మెన్షన్ ఇన్ పార్ట్ 4. ఎందుకంటే ఆర్టికల్ 40 అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్గనైజ్ ఆఫ్ విలేజ్ పంచాయత్ అని. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రామ పంచాయతీ, పంచాయత్ సమితి, బ్లాక్ సమితి. ఆప్షన్ బి గ్రామ పంచాయతీ, బ్లాక్ సమితి, జిల్లా పరిషత్. ఆప్షన్ సి గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్. ఆప్షన్ డి గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్, బ్లాక్ సమితి. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ కదండి. సో అందులో మనకు 3-tier ఏ విధంగా అనేది మనకు అడగడం జరిగింది. సో అందులో ఏంటంటే పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది ఆఫ్ గవర్నెన్స్ ఇన్ విచ్ 3 అంటే ఆర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందులో 3 లెవెల్స్ ఉంటాయండి, 3 లెవెల్స్. అందులో ఫస్ట్ ఏంటంటే గ్రామ పంచాయత్. ఫస్ట్ ఏముంటుంది, గ్రామ పంచాయత్ అంటే విలేజ్ లెవెల్. గ్రామ పంచాయత్ తర్వాత మండల్ పరిషత్. ఓకే, మండల్ పరిషత్ ఆర్ దీన్ని ఏమంటారంటే బ్లాక్ సమితి అని కూడా అంటారు. బ్లాక్ సమితి ఆర్ పంచాయత్ సమితి. సో మన తెలంగాణ రాష్ట్రాల్లో మనం మండల్ పరిషత్ అని ఎక్కువ పిలువబడుతుంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు ఏంటంటే బ్లాక్ సమితి అంటారు, కొన్ని ఏమో పంచాయత్ సమితి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మీరు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో చాలా వరకు మనం మిస్టేక్స్ అనేది ఈ విధంగానే చేస్తాము ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సో ఈ మండల్ పరిషత్ ఆర్ బ్లాక్ సమితి ఆర్ పంచాయత్ సమితి ఏంటంటే ఇది బ్లాక్ లెవెల్, ఇది బ్లాక్ లెవెల్. నెక్స్ట్ ఏంటంటే జిల్లా పరిషత్, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్. సో మనకు 3-tier సిస్టమ్ ఉంటుంది కదండి. 3-tierలో ఫస్ట్ 2 tier ఏమో విలేజ్ పంచాయత్, విలేజ్ లెవెల్, తర్వాత ఏమో బ్లాక్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఫస్ట్ లెవెల్ ఏమిటంటే గ్రామ పంచాయతీ, సెకండ్ లెవెల్ ఏంటంటే మండల్ పరిషత్ ఆర్ బ్లాక్ సమితి ఆర్ పంచాయత్ సమితి, అండ్ థర్డ్ వన్ ఏంటంటే జిల్లా పరిషత్. సో ఈ 3 ఇక్కడ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ అంటే 4 ఆప్షన్ ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్, ఆప్షన్ సి గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, జిల్లా
పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిటీ ఆన్ హూస్ రికమెండేషన్ వాజ్ ద పంచాయత్ రాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా? బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా, డాక్టర్ ఇక్బాల్ నారాయణ్, జీవరాజ్ మెహతా. సో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిటీ ఆన్ హూస్ రికమెండేషన్, అంటే ఎవరి రికమెండేషన్ వల్ల ఈ పంచాయత్ రాజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనేది మనకు అడగడం జరిగింది క్వశ్చన్కి. సో ఆప్షన్ ఏ, మీకు అది ఆల్రెడీ మీకు చెప్పాను. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ హెడెడ్ బై ద ఎంపీ Balwant Rai Mehta was a committee appointed by the Government of India in January 1957 to examine the working of the Community Development Program 1952 and National Extension Service 1953 and to suggest measure for their better working. ఇది మీరు కష్టంగా గుర్తుపెట్టే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది పంచాయత్ రాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ ద స్టేట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా. ఇక్కడ మనకు అంతకుముందు క్వశ్చన్ మనం ఏం నేర్చుకున్నాము, ఎప్పుడైతే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత ఒక పంచాయతీ రాజ్ అంటే పంచాయతీ రాజ్ సిస్టమ్ని ఒక రాష్ట్రం మొదటిసారిగా స్టార్ట్ చేసిందంటే మనం కర్ణాటక, కేరళ అని నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే అసలు ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్నే మన భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంతో పాటు ఇంకో రాష్ట్రం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మొదటిసారిగా. సో అందులో మనకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ, హర్యానా ఇవి 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అందులో చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్. సో పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ అడాప్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్లో ఏ డిస్టిక్ అంటే నాగోర్ డిస్టిక్. ఎప్పుడు అంటే 2 అక్టోబర్ 1959. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ స్టేట్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్. ఇంకోటి ఏంటంటే 9th స్టేట్ ఏమో మహారాష్ట్ర. సో సెకండ్ స్టేట్ ఏమో ఆంధ్రప్రదేశ్. సో మన మోస్ట్లీ ఏంటంటే మొదటి రాష్ట్రం అడుగుతుంటారు. సో అది రాజస్థాన్. ఎప్పుడంటే 2 అక్టోబర్ 1959 నాగోర్ డిస్టిక్ రాజస్థాన్ సంబంధించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిసిజన్ టు కండక్ట్ పంచాయత్ ఎలక్షన్ ఈస్ టేకెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆప్షన్ ఏ ది సెంట్రల్ గవర్నమెంట్, ఆప్షన్ బి ది స్టేట్ గవర్నమెంట్, ఆప్షన్ సి ది డిస్ట్రిక్ట్ జడ్జ్, ఆప్షన్ డి ఎలక్షన్ కమిషన్. అయితే ఎవరు ఈ పంచాయత్ ఎలక్షన్ని కండక్ట్ చేయాలని డిసిజన్ తీసుకుంటారు? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, డిస్ట్రిక్ట్ జడ్జా, లేకపోతే ఎలక్షన్ కమిషనా? సో ఎవరు తీసుకుంటారంటే స్టేట్ గవర్నమెంటు. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1992. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ వెస్టెడ్ విత్ ద పవర్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ టు ద కార్పొరేషన్, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ పంచాయత్, పంచాయత్ సమితి, గ్రామ్ పంచాయత్ అండ్ అదర్ లోకల్ బాడీస్. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది మీరు క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంచాయత్ సమితి ఎట్ ద బ్లాక్ లెవెల్ ఈజ్ an advisory body, an administrative authority, a consultative committee, a supervisory authority. అంటే పంచాయత్ సమితి ఏదైతే ఉందో బ్లాక్ లెవెల్ అనేది ఇది ఒక అడ్వైజరీ బాడీనా, అడ్మినిస్ట్రేటివ్ బాడీనా? అంటే పంచాయత్ సమితి అంటే ఏమిటి? మండల్ పరిషత్. ఓకే, ఈ మండల్ పరిషత్ ఏది ఉందో ఇది ఒక అంటే అడ్వైజరీ బాడీనా, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీనా, కన్సల్టేటివ్ కమిటీనా, ఈ సూపర్వైజరీ అథారిటీనా అని మనకు అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సూపర్వైజరీ అథారిటీ. ఎందుకంటే ప్రిన్సిపల్ ఫంక్షన్ ఆఫ్ ద పంచాయత్ సమితి ఈజ్ టు కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ పంచాయత్స్ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిడిక్షన్. అంటే పంచాయత్ సమితి సూపర్వైజెస్ ద వర్క్ ఆఫ్ పంచాయత్ అండ్ స్క్రూటినైజ్ దేర్ బడ్జెట్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద సమితి ఈజ్ చార్జ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ప్లాన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అనిమల్ టు అంటే హస్బెండరీ, ఫిషరీస్, స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీ సంబంధించింది. సో ఇది ఇంత మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా కొంత చెప్పడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. అంటే ఇది ఒక పంచాయత్ సమితి అనేది ఒక సూపర్వైజరీ అథారిటీ.
సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో పంచాయత్ సమితి మన తెలంగాణ రాష్ట్రంలో మండల పరిషత్. సో గ్రామ సభ తర్వాత మండల పరిషత్ తర్వాత జిల్లా పరిషత్, ఇది రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఈజ్ ఆప్షన్ ఏ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్, ఆప్షన్ బి టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఆప్షన్ సి టు మేక్ పీపుల్ పొలిటికల్లీ కాన్షియస్, ఆప్షన్ డి టు మేక్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. అసలు ఈ పంచాయత్ రాజ్ అసలు అంటే మెయిన్ పర్పస్ ఏమిటి, దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి రీజన్ అనేది మనం అడిగారు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా అని ఇచ్చారు, దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు, అండ్ ఈ పంచాయత్ రాజ్ దీనివల్ల పీపుల్ అంటే వాళ్ళకు పొలిటికల్ కాన్షియస్గా ఉంటారని ఇవ్వడం జరిగింది. అండ్ డిఎంఓ టు మేక్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, అంటే అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్లో పీపుల్ ఎక్కువ పార్టిసిపేట్ చేయవచ్చు ఈ పంచాయత్ రాజ్ సంబంధించిందని ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్లో ఆప్షన్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఈజ్ టు సెటిల్ లోకల్ ప్రాబ్లమ్స్ లోకల్లీ అండ్ టు మేక్ ద పీపుల్ పొలిటికల్లీ కాన్షియస్, అంటే ఆప్షన్ సి. సో ఇప్పుడు మా గ్రామం ఉందండి. సో నల్లగొండలో ఉన్న మా గ్రామానికి సంబంధించిన మా గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మా గ్రామంలో సాల్వ్ చేయాలి, అంటే సెటిల్ అవ్వాలి. సెటిల్ లోకల్ ప్రాబ్లమ్స్ లోకల్లీ అండ్ టు మేక్ పీపుల్ పొలిటికల్లీ కాన్షియస్. సో అవేర్నెస్ అనేది ఈ పంచాయత్ రాజ్ అనేది ఎక్కువగా అదొక మెయిన్ పర్పస్ ఆఫ్ పంచాయత్ రాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ పంచాయత్ ఇన్ పంచాయతీ రాజ్ సిస్టమ్ హ్యావ్ నో పవర్ ఆఫ్ అవార్డింగ్ ఇంప్రిజన్మెంట్ ఎక్సెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, బీహార్. ఇది ఇప్పుడు యూనియన్ టెరిటరీగా అయింది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, న్యాయ పంచాయత్ అనేది ఇన్ పంచాయత్ రాజ్ సిస్టమ్ హ్యాస్ నో పవర్ ఆఫ్ అవార్డింగ్ ఇంప్రిజన్మెంట్ ఎక్సెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో ఇది ఇంకో విషయం ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే పంచాయత్ రాజ్ అంటే ఈ 2019 ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేశారో అంతకుముందు ఏంటంటే ఏదైతే పంచాయత్ రాజ్ ఉన్నది ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి, ఒకవేళ స్టేట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు యూనియన్ టెరిటరీ అండి. సో ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత పంచాయత్ రాజ్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు 2019 దాకా పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో లేదు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఇచ్చారు. స్టేట్ యూనియన్ టెరిటరీ అయితే మనకు ఆన్సర్ వేరు, అంటే దీనిలో ఉండేది కాదు. బట్ ఇక్కడ మనం అడిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో న్యాయ పంచాయత్ ఇన్ పంచాయత్ రాజ్ సిస్టమ్ హ్యావ్ నో పవర్ అవార్డింగ్ ఇంప్రిజన్మెంట్ ఎక్సెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ హ్యాస్ నో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్. సో ఏ స్టేట్లో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది లేదు అనేది ఇచ్చారు మనకు క్వశ్చన్ అనేది. సో అస్సాము, త్రిపుర, కేరళ, నాగాల్యాండ్. సో ఈ 4 దాంట్లో ఏ స్టేట్ అని అంటే నాగాల్యాండ్లో. ఎందుకంటే నాగాల్యాండ్ హ్యాస్ నో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్. ది పంచాయత్ రాజ్ సిస్టమ్ ఎగ్జిట్ ఇన్ ఆల్ ద స్టేట్ ఎక్సెప్ట్ నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరము అండ్ కొన్ని యూనియన్ టెరిటరీస్లో. సో అందులో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది లేవు. సో నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరం, ఈ 3 కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫంక్షన్స్ టు బి అసైన్ టు పంచాయత్ బై 73rd అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ మెన్షన్ ఇన్ 10th షెడ్యూల్, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్, 13th షెడ్యూల్. సో ఉన్నదే 12 షెడ్యూల్స్ కంప్లీట్గా. ఓకే, ఇక్కడ 10th అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్గా మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేశాం మనం. 11th, 12th కూడా మీకు ఆల్రెడీ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చాలా సార్లు చెప్పాను నేను, 11th షెడ్యూల్ అనేది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బై 73rd అమెండ్మెంట్ ఇన్ 1992 11th షెడ్యూల్ కంటైన్ ప్రొవిజన్ ఆఫ్ పంచాయతీ రాజ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొవిజన్ రిగార్డింగ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ వాస్ మేడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ఇయర్. సో ఏదైతే పంచాయత్ మరియు మున్సిపాలిటీ సంబంధించిన ప్రొవిజన్ ఏదైతే ఉందో మేడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1991, 92, 95, 2000. సో ఇందాకే మీకు చెప్పాను కదండి ఏ ఇయర్లో అంటే 1992. ఎందుకంటే ద కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 రిలేటింగ్ టు ద పంచాయత్ కంటైనింగ్ ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O. ఇది మీరు 73rd
పంచాయత్ రాజ్ సంబంధించింది. అదేవిధంగా 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అనేది రిలేటింగ్ టు మున్సిపాలిటీస్. ఇదేమో మున్సిపాలిటీస్, ఇదేమో పంచాయతీరాజ్. ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఆర్టికల్ 243P నుంచి 243ZG. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్ సమ్ బేసిక్ ఫ్యూచర్ ఆఫ్ సర్టనిటీ, కంటిన్యూటీ అండ్ స్ట్రెంగ్త్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అండ్ వేర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్. సో ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎక్కడ, ఎప్పుడు? July 5, 1957 ఫిరోజాబాద్ యూపీ, October 2, 1959 నాగూర్ రాజస్థాన్, November 14, 1959 అహ్మదాబాద్ గుజరాత్, December 3, 1960 భోపాల్ మధ్యప్రదేశ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను October 2, 1959 నాగూర్ డిస్ట్రిక్ట్ అని రాజస్థాన్లోని. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే అదే రోజు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957 ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం 1959లో ఈ పంచాయత్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ హ్యాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికమెండెడ్ 3 tiers పంచాయత్ ఇన్ ఇండియా ఇన్ 1957. ఇది మస్తు సార్లు బిట్ రూపంలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 3 tiers పంచాయత్ సిస్టమ్ అనేది ఫస్ట్ రికమెండ్ చేసింది ఎవరంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఎప్పుడంటే 1957. సో ద యాక్ట్ ఎయిమ్ టు ప్రొవైడ్ 3 tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఫర్ ఆల్ స్టేట్స్ హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ ఓవర్ 2 million టు హోల్డ్ పంచాయత్ ఎలక్షన్ రెగ్యులర్లీ ఎవరీ 5 years. సో మనకి ఇది కూడా రావచ్చు, ఆర్ 2 million రావచ్చు, ఆర్ 5 years అని ఏదైనా రావచ్చు, ఆర్ 1957 బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రావచ్చు. సో ఆప్షన్ ఈ 3 ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 3 tiers పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది ఎవరు రికమెండ్ చేశారంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అండ్ ఎవరి 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఖచ్చితంగా జరగాలని ఎవరు ఏ కమిటీ త్రూ అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అండ్ అది కూడా 2 millionsకి ఖచ్చితంగా ఈ 3 tier సిస్టమ్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ ఏ సంవత్సరంలో అంటే 1957లో. సో ఈ అంతా మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. అండ్ చాలా వరకు దీనిపైన క్వశ్చన్స్ అనేది ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ హ్యాస్ బీన్ గివెన్ టు పంచాయత్ అండర్ ఆర్టికల్ 219, 239, 226, 243. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఎవరికంటే పంచాయతీకి, అండర్ ఏ ఆర్టికల్ కింద? సో అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 243. ఆర్టికల్ 243 గివ్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద పంచాయత్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయత్ రాజ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఎట్ ద ఆప్షన్ ఏ బ్లాక్ లెవెల్, ఆప్షన్ బి విలేజ్, బ్లాక్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్, ఆప్షన్ సి విలేజ్, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఆప్షన్ డి విలేజ్ అండ్ బ్లాక్ లెవెల్. సో పంచాయత్ రాజ్ అనేది ఏ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగిందని మనకు ఇవ్వడం జరిగింది. సో అందులో చూస్తే పంచాయత్ రాజ్ ఈజ్ ఆర్గనైజ్ అట్ ద విలేజ్ చెప్పాను మీకు, అండ్ బ్లాక్ చెప్పాను, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈ 3 అనేది 3 tier సిస్టమ్. 3 tier ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పంచాయత్ రాజ్ కన్సిస్ట్ ఆఫ్ ఇదేమో విలేజ్ లెవెల్లో, ఇదేమో మండల్ లెవెల్లో, ఇదేమో డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, బ్లాక్ లెవెల్ అంటే మండల్ పరిషత్ అంటారు, ఆర్ గ్రామ సమితి అంటారు, లేకపోతే పంచాయత్ సమితి అంటారు. సో ఈ 2 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఎట్ ద బ్లాక్ లెవెల్ ఈజ్ నౌన్ యాజ్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఏది ఉందో బ్లాక్ లెవెల్లో ఉన్న దాన్ని ఏమని పిలుస్తారు? గ్రామ పంచాయత, పంచాయత్ సమితిన, జిల్లా పరిషత, నన్ ఆఫ్ దిస్. సో ఇందాకే మీకు చెప్పాను పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్లో బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్ అండి, మండల్ పరిషత్ లెవెల్ అంటే మండల్ పరిషత్ అనే ఆర్ మన రాష్ట్రంలో అయితే మండల్ పరిషత్ అంటారు. అదే కొన్ని రాష్ట్రాలు ఏంటంటే పంచాయత్ సమితి అని పిలవడం జరుగుతుంది. సో ఈ 2 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్ అనేది అడుగుతుంటారు. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఎట్ ద బ్లాక్ లెవెల్ ఇస్ కాల్డ్ ద పంచాయతీ సమితి. ఇట్ ఈస్ ద సెకండ్ టైర్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ అండ్ యాక్ట్ యాజ్ ఏ లింక్ బిట్వీన్ విలేజ్ పంచాయత్ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్. సో ఒక విలేజ్ పంచాయతీకి డిస్ట్రిక్ట్ పంచాయతీకి మధ్యలో లింక్ ఏది ఉంటుందంటే పంచాయతీ సమితి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మన రాష్ట్రంలో విలేజ్ పంచాయతీకి డిస్ట్రిక్ట్ పంచాయతీ మధ్యలో ఏంటంటే మండలు పరిషత్తు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద మిడిల్ యూనిట్ ఇన్ ద 3 టైర్స్ పంచాయతీ రాజ్ సిస్టమ్? మిడిల్ యూనిట్ ఏదైతే ఉందో, అంటే 3 టైర్ కదండి, ఒకటేమో విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే ఈ 3 లెవెల్లో మిడిల్ లెవెల్ గ్రామ పంచాయతా, పంచాయత్ సమితినా, జిల్లా పరిషద, యూనియన్ బోర్డా. సో మీకు ఇందాకే చెప్పాను, సేమ్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ సేమ్ ఇదే విధంగా చేసాం మనం. అయితే ఇది పంచాయత్ సమితి. పంచాయతీ సమితి అయినా అవ్వచ్చు. ఒకటి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, పంచాయతీ, గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి రెండు డిఫరెంట్స్ వేరు. సో పంచాయత్ సమితి, పంచాయత్ సమితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి. చాలా వరకు మీరు డైరెక్ట్గా గ్రామ పంచాయతీ, పంచాయత్ సమితి రెండు ఒకటి అనుకుంటారు. సో అది డిఫరెంట్. సో పంచాయత్ సమితి అంటే మన స్టేట్లో మండల్ పరిషత్. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఎట్ ద బ్లాక్ లెవెల్ ఇస్ కాల్డ్ పంచాయత్ సమితి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈజ్ ఏ లోకల్ గవర్నమెంట్ బాడీ ఎట్ ద తెహసీల్ ఆర్ తాలూకా లెవెల్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ బి. అంటే విలేజ్ పంచాయత్, డిస్ట్రిక్ట్ పంచాయత్ మధ్యలో మిడిల్ ఏదైతే ఉందో అదే పంచాయత్ సమితి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పంచాయత్ ఈజ్ డిజాల్వ్డ్, ఎలక్షన్ ఆర్ టు బి హెల్డ్ విత్ ఇన్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ కూడా, పంచాయత్ ఎలక్షన్ కూడా దగ్గర ఉందండి. అయితే ఈ పంచాయత్ అంటే ఒక గ్రామంలో ఉన్న పంచాయత్ అనేది డిజాల్వ్ అయిపోతే ఆ ఎలక్షన్ అనేది విత్ ఇన్ ఏ పీరియడ్లో జరగాలి అనేది మనకు క్వశ్చన్. అంటే 1 మంత్లో జరగాల, 3 మంత్స్లో జరగాల, 6 మంత్స్లో జరగాల, 1 ఇయర్లో జరగాల అనేది మనకు క్వశ్చన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, an election to constitute a panchayat shall be completed before the expiration of a period of 6 months. Expiration of a period of 6 months from the date of its dissolution. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే పంచాయతీ ఒకవేళ డిజాల్వ్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ అనేది విత్ ఇన్ 6 మంత్స్లో కండక్ట్ చేయాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది పంచాయతీ రాజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెసిడ్యువరీ లిస్ట్. సో మనకు ఇది కూడా ఒక బిట్ రూపంలో చాలా వరకు ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. సో పంచాయత్ రాజ్ అనేది ఏ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది అంటే 7th షెడ్యూల్లో ఉన్న కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్లో ఏ లిస్ట్లో అని మనకు అడుగుతుంటారు. సో ఏ లిస్ట్లో అంటే ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే 3 టైర్ ఆఫ్ సిస్టమ్ ఏదైతే 3 టైర్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఖచ్చితంగా అది స్టేట్ లెవెల్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్. సో ద పంచాయత్ రాజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ స్టేట్ లిస్ట్ ఆఫ్ 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం అండి? ఆర్టికల్ 248 ఏంటంటే ఇదొక రెసిడ్యువరీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా వరకు అడుగుతుంటారు. అండ్ 7th షెడ్యూల్ ఏంటంటే కాంకరెంట్ లిస్టు ఆర్ యూనియన్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్టు. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చాలా వరకు దీనిపైన సాల్వ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొవైడ్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ ద పంచాయత్? సో ఏ ఆర్టికల్ ప్రకారము ఇప్పుడు మనం పంచాయతీ ఎలక్షన్ ఏదైతే ఉందో, పంచాయతీ ఎలక్షన్ ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు రిజర్వేషన్ అనేది సీట్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ పంచాయత్. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే పంచాయత్ సెక్రటరీగా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ క్వశ్చన్, అండ్ చాలా వరకు ఏంటంటే పంచాయత్ రాజ్ పైన మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్తో పాటు అండ్ పేసా యాక్ట్ ఒకటి, అండ్ దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ కూడా మనకు అడుగుతుంటారు. డైరెక్ట్గా ఆర్టికల్ అడగవచ్చు. సో ఆర్టికల్ 243A ఇచ్చారు, ఆర్టికల్ 243B ఇచ్చారు, ఆర్టికల్ 243C ఇచ్చారు, ఆర్టికల్ 243D. సో ఈ 4 గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. ఆర్టికల్ 243A ఏంటంటే గ్రామ సభ, ఆర్టికల్ 243B ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్, ఆర్టికల్ 243C ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్, ఆర్టికల్ 243D ఏంటంటే సీట్స్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ ఎవ్రీ పంచాయత్ అండ్ నెంబర్ ఆఫ్ seats
of reserved number of seats of reserved shall bear as nearly as may be the same proportion to the total number of seats to be filled by direct election in the panchayat as the population of the scheduled caste in that panchayat area or the scheduled tribe in the panchayat area. So total population of that area, such seat may be allotted by రొటేషన్ టు డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ పంచాయత్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ద పంచాయత్ అంటే ఆర్టికల్ 243D అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గ్రామ సభ కనుక మీకు గుర్తుండాలి అంటే ఖచ్చితంగా 243A అని గుర్తుపెట్టుకోవాలి. అయితే పంచాయతీ రాజులకు సంబంధించింది ఒక కాన్స్టిట్యూషన్లో కనుక ఏ విధంగా ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అంటే ఆర్టికల్ 243 అని మీకు కోసం గుర్తుపెట్టుకోవాలి. అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక విలేజ్ పంచాయత్ అనేది ఏ విధంగా ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 40 అనేది మీకు గుర్తు రావాలి. అండ్ దాంతోపాటు ఈ కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్ అనేది ఆర్టికల్ 243 అని కూడా మీకు గుర్తు రావాలి. అండ్ ఆర్టికల్ 243 ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్ అని కూడా మీకు గుర్తుండాలి. సో చాలా వరకు ఏంటంటే మనకు ఆర్టికల్ కూడా డీటెయిల్స్ కూడా అడుగుతుంటారు ఎగ్జామినేషన్కి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా. సో ఒక కమిటీ అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే 1959లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో ఈ పంచాయత్ రాజ్ని ఇన్స్టిట్యూషన్ దానికి అంటే ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే అంటే ఒక రాష్ట్రం కనుక మనకు అంటే ఏ రాష్ట్రంలో ఫస్ట్ ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూట్ని ఇంట్రొడక్షన్ చేశారంటే అది నాగౌర్ డిస్టిక్ ఇన్ రాజస్థాన్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను అక్టోబర్ 2, 1959 అని. అండ్ దాంతోపాటు 3 టైర్ సిస్టమ్ కూడా ఎవరు అంటే ఏ కమిటీ అంటే చెప్పిందంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అండ్ డెమోక్రాటిక్ డిసెంట్రలైజేషన్ కూడా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎవరంటే బల్వంత్ రాయ్ మెహతా. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్ అంటే 1992. అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా 1992. అయితే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏ షెడ్యూల్లో ఉందంటే 11th షెడ్యూల్ అండి. అండ్ ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో ఇది ఏ లిస్ట్లో ఉందంటే స్టేట్ లిస్ట్లో. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 243. సో ఇన్ని విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా వరకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఏంటంటే 3 టైర్ మనం సిస్టమ్ నేర్చుకున్నాము పంచాయత్ రాజ్ సంబంధించింది. అందులో ఒకటి విలేజ్ లెవెల్ అంటే గ్రామ పంచాయత్, బ్లాక్ లెవెల్ అంటే మండల్ పరిషత్ అని అనవచ్చు, లేకపోతే పంచాయత్ సమితిని కూడా అంటారు ఈ బ్లాక్ లెవెల్ సంబంధించింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ చూస్తే మనకు జిల్లా పరిషత్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. సో చాలా వరకు మనకు 3 టైర్లో మిడిల్ టైర్ ఏమిటి అండ్ దాని ఒక మీనింగ్ ఏమిటి, అది అంటే ఏదైతే మనకు మండల పరిషత్ ఉందో దానికి సూపర్వైజర్ నేచర్ కాదా అని ఇలా చాలా వరకు మనకు అడిగే అవకాశం ఎగ్జామినేషన్లో ఉన్నది. సో ఇంతవరకు ఏంటంటే మనం పంచాయత్ రాజ్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేసాము. అండ్ దానికి సంబంధించి మళ్ళీ మీకు రివిజన్ రూపంలో కూడా చెప్పాను. అయితే మన తెలంగాణలో పంచాయత్ సంబంధించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ స్టేట్ సంబంధించింది. సో తెలంగాణ స్టేట్లో ఈ పంచాయత్ రాజ్ యాక్ట్ సంబంధించింది కొన్ని 2018లో సో పంచాయత్ రాజ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది 2018లో. సో ఇది మనకు చాలా వరకు దీనిపైన క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చెప్పాను కదండి, రాజస్థాన్లో ఉన్న నాగౌర్ డిస్టిక్లో 2 అక్టోబరు 1959లో ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ దాన్ని ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు సెకండ్ స్టేట్ ఏంటంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయత్ రాజ్ వ్యవస్థకు 1959 నవంబర్ 1 ఏ జిల్లాలో అంటే మహబూబ్నగర్ డిస్టిక్లో మహబూబ్నగర్ డిస్టిక్ షాద్ నగర్లో ఆ టైంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారండి, జవహర్లాల్ నెహ్రూ. సో
మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు 1959 నవంబర్ 1న మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో అప్పటి ప్రధాని నెహ్రూ శ్రీకారం చుట్టారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం కోసం ఏంటంటే తెలంగాణ సర్కార్ ఏంటంటే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్రి ఉపసంఘాన్ని చూస్తే ఇందులో ఒకటి జూపల్లి కృష్ణారావు అండ్ పోచారం శ్రీనివాసరెడ్డి అండ్ హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్ గారు. సో వీళ్ళంతా కలిపిందంటే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 73rd రాజ్యాంగ సవరణ చట్టం కోసము తెలంగాణ సర్కారు. సో 2018 మార్చి 29న తెలంగాణ శాసనసభ నూతన పంచాయతీరాజ్ చట్టం అనేది 2018ని ఆమోదించింది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో 2018 మార్చి 29న తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం 2018 అయితే 2019లో ఆమోదించింది. మార్చి 29 2018లో ఏమో ఆమోదించింది, అంటే ఇక్కడ అమెండ్ చేశారు. బట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఈ పంచాయతీరాజ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం ఏదైతే ఉందో 2018ది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 18, 2018. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఈ చట్టంలోని మొత్తం భాగాల సంఖ్య ఏంటంటే 9 భాగాలండి. భాగాల సంఖ్య 9 భాగాలు. అండ్ మొత్తం ఎన్ని చాప్టర్లు అంటే 10 చాప్టర్లు. అండ్ ఎన్ని సెక్షన్స్ అంటే 290 సెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో. సో ఇదంతా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. సో ఒకటి గ్రామ సభ అని ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. గ్రామ సభ సంబంధించింది. గ్రామ సభ ఏ ఆర్టికల్ కిందికి వస్తుందంటే ఆర్టికల్ 243A అనేది. సో భారత రాజ్యాంగంలోని 243A అధికరణ గ్రామ సభ ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కూడా ఈ క్లాస్లో. అండ్ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ సభ ఉంటుందండి. అండ్ ఆ గ్రామ సభలో ఆ గ్రామానికి చెందిన రిజిస్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అంటే ఏదైతే ఒక గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ సభ అయితే ఉందో ఈ గ్రామ సభలో ఆ గ్రామానికి చెందిన రిజిస్టర్ ఓటర్లు ఎవరు ఉంటారో వాళ్ళే సభ్యులుగా ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గ్రామ సభ సమావేశాలు. సో గ్రామ సభ సమావేశాలు ఏదైతే ఉందో అంటే తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 2018 అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి ఎవ్రీ 2 monthsకి, సో ప్రతి 2 నెలలకు ఒకసారి మరియు సంవత్సరానికి సో గ్రామ సభ ఎవ్రీ 2 monthsకి మీట్ అవ్వాలి. అండ్ ప్రతి సంవత్సరానికి 1 yearకి ఎన్నిటంటే 6 times మీట్ అవ్వాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి సంవత్సరానికి 6 సార్లు గ్రామ సభ సమావేశం జరగాలి. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏదైతే ఈ సమావేశాలు ఉన్నాయో సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. అయితే ఈ గ్రామ సభ సమావేశాలు ఎజెండాను తయారు చేసేది ఎవరంటే పంచాయతీ కార్యదర్శి, అంటే పంచాయతీ సెక్రటరీ. సో ఈ గ్రామ సభ సమావేశాలకు సంబంధించిన ఎజెండాను, సో గ్రామ సభ ఎజెండా ఎవరు తయారు చేశారంటే పంచాయత్ సెక్రటరీ. అదేవిధంగా ఈ గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే సర్పంచ్. సో గ్రామ సభ అధ్యక్ష వహించేది ఎవరంటే సర్పంచ్, అంటే గ్రామ సర్పంచ్. ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు ఉప సర్పంచ్ ఈ గ్రామ సభ సమావేశాలను అధ్యక్ష వహిస్తారండి. సో సర్పంచ్ తర్వాత ఎవరండి ఉప సర్పంచ్. ఒకవేళ వీరిద్దరు లేనప్పుడు వార్డు సభ్యులందరూ ఎన్నుకున్న సభ్యుడు అధ్యక్ష వహిస్తారు. సో ఇది డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. అదేవిధంగా గ్రామ సభ సమావేశాలకు ఆహ్వానితులు ఎవరు అంటే మండల ప్రజాపరిషత్తు. గ్రామ సభ సమావేశాలకు ఆహ్వానితులు ఎవరంటే మండల ప్రజాపరిషత్తు అంటే ఎంపీపీ, జిల్లా ప్రజాపరిషత్తు జెడ్పీపీ, రాష్ట్ర విధానసభ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే. సో వీళ్ళు ఆహ్వానితులు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇంతవరకు ఏంటంటే ఒక గ్రామ సభ సమావేశాలు ఎవరు నిర్వహిస్తారు,
ఆ గ్రామసభ సంబంధించిన అజెండాని ఎవరు తయారు చేస్తారు, అదేవిధంగా ఆ గ్రామసభ అవినీతులు ఎవరని మనం నేర్చుకున్నాము. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలా వరకు మనకు ఎగ్జామినేషన్లో కూడా అడిగే అవకాశం ఉంది చాలా వరకు సర్పంచ్ గురించి. అయితే సర్పంచ్ను గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడుగా అంటారండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ గ్రామ పంచాయతీ రాజకీయ కార్యనిర్వహణ అధిపతి కూడా ఎవరంటే సర్పంచ్. సర్పంచ్గా పోటీ చేయడానికి ఎన్ని సంవత్సరాల అర్హత ఉండాలంటే 21 ఇయర్స్. 21 ఇయర్స్. అయితే ఇంకో విషయం ఏంటంటే 1994 తర్వాత జన్మించిన ముగ్గురు పిల్లల అంటే ఇప్పుడు ఒక పర్సన్ సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటే 1994 తర్వాత ఆ సర్పంచ్కి ముగ్గురు పిల్లలు అనేది ఉండకూడదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో 1994 తర్వాత జన్మించిన ముగ్గురు పిల్లలు ఉండకూడదు. సో సర్పంచ్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. సో గ్రామంలోని ఓటర్లందరూ పార్టీ రహితంగా ప్రత్యక్షంగా సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సర్పంచ్ పదవి ఖాళీ అయితే 4 నెలలలోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించి స్థానాన్ని భర్తీ చేయాలి 4 మంత్స్లో. అండ్ దాంతోపాటు సర్పంచ్ గ్రామ పంచాయతీకి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఉండి అన్ని సమావేశాల్లో పాల్గొంటాడు, ఓటు హక్కును కలిగి ఉంటాడు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సర్పంచ్తో ప్రమాణ స్వీకారం చేయించేది ప్రత్యేక అధికారి కూడా, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అండ్ స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సర్పంచ్ సంబంధించిన మనం నేర్చుకున్నాము. అటు 21 ఇయర్స్, 5 ఇయర్స్, 1994 తర్వాత అతనికి ముగ్గురు చిల్డ్రన్స్ ఉండకూడదని. సో సర్పంచ్ యొక్క నిధులు కనుక చూస్తే అంటే విధులు గ్రామ పంచాయతీ రికార్డులను అతను తనిఖీ చేసే అధికారం అతనికి ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారం నుంచైనా ఏ సమాచారాన్ని అతను కోరవచ్చు. పంచాయతీ కార్యదర్శిపై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు. గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తాడు. గ్రామ పంచాయతీని కనీసం నెలకొకసారి, గ్రామ సభను 6 నెలలకు ఒకసారి కనీసం సమావేశం పరచాలి. ఇది నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఎంత రిలేటెడ్ టు తెలంగాణ పంచాయతీ న్యూ యాక్ట్ 2018 సంబంధించింది. సో చాలా వరకు ఏంటంటే మనకు దీనిపైన కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నూతన చట్టం కాబట్టి దీనిపైన మనకు చాలా వరకు పంచాయతీ సెక్రటరీ జాబ్స్ కూడా రిక్రూట్మెంట్ సంబంధించి కూడా మనకు అడుగుతుంటారు కాబట్టి దీనిపైన అడిగే అవకాశం ఉంది. సో మనం ఇంతవరకు పంచాయతీరాజ్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.